కాకినాడ జిల్లా సామర్లకోట పెద్దాపురం ప్రాంతాల్లో హెపటైటిస్ ఏ వైరస్ వ్యాప్తి కలకలం రేపింది. ఒకేసారి 11 మంది చిన్నారులు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నెల 3న 5 చిన్నారులు జ్వరం, కడుపు నొప్పి, కామెర్ల లక్షణాలతో సామర్లకోట సిహెచ్సికి వచ్చారు. ఒకేసారి 5 చిన్నారులు రావడంతో వైద్యులు రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా హెపటైటిస్ ఏ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం వీరిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. నీరు పసరగా ఇచ్చేస్తున్నారండి మాకు ఇలా సౌకర్యం లేక మా పిల్లలకి పచ్చకామెర్లు వచ్చేసి మేము హాస్పిటల్లో బాధపడుతున్నామండి. మేము ఇలాగా మే నెల నుంచి కూడా మాకు పసరగానే వస్తుందండి. వాటర్ గ్రీన్ కలర్లో రావడం వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాను. గ్రీన్ కలర్లో రావడం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. హాట్ వాటర్లో మరగబెట్టినా కూడా అలాగే వచ్చినాయి. ఇప్పుడు కొంచెం వాటర్ మంచిగా వస్తే అందరికీ ఎఫెక్ట్ అవ్వకుండా పిల్లలందరూ బాగుంటారు. వాళ్ళు పచ్చగా ఉన్నాయని తీసుకొచ్చామండి. జాయిన్ అవ్వమన్నారు. కొంచెం తగ్గినట్టు కనిపించింది. 3.2 అలా వచ్చిందంటే ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గాలేమో అండి. ఇంకా పంపలేదు. కొంచెం తేడాగానే ఉన్నాయండి వాటర్. జ్వరం చూస్తే టైఫాయిడ్ అని అన్నారండి. టైఫాయిడ్ తర్వాత మళ్ళీ ఇంకా జాయిన్ అయిపోమన్నారు. చూపిస్తున్నాం. ఎక్కడ చూసినా అందరూ జ్వరాలతో ఉన్నారండి పిల్లలు. జాండీస్ రావడం జరిగింది పిల్లలకి. దాని నిమిత్తం మేము ఇక్కడ ఫీవర్ సర్వే చేయడం జరిగింది. అందులో 400 మందికి ఫీవర్ సర్వే డోర్ టు డోర్ చేసాం. మేము సిమ్టమ్స్ ఏమున్నాయో, కడుపు నొప్పి కానీ, తలనొప్పి కానీ, వామిటింగ్స్ కానీ, ఫీవర్స్ కానీ ఏమన్నా ఉన్న వాళ్ళని మేము గుర్తించడానికి అనేసి మేము మా సిబ్బంది అందరం కలిపి సర్వేలో పాల్గొనడం జరిగింది. 3వ తారీఖు ఆగస్టు నుంచి సుమారుగా ఒక 5 పేషెంట్లు జ్వరం కానీ, కడుపులో నొప్పి కానీ, వాంతులని వివిధ కారణాల చేత రావడం జరిగింది. వాళ్ళకి మనం రొటీన్ గా చేసే టెస్టుల్లో చేయంగా కామెర్లు ఉన్నాయని పసిగట్టడం జరిగింది. అందరూ వేరు చోట్ల నుంచి ఉండడమును ఒక 2-3 పేషెంట్లు ఒకే స్పాట్ నుంచి వచ్చారని చూసుకుని టెస్టింగ్ కోసం అని చెప్పి శాంపిల్స్ తీసి పంపించడం జరిగింది. టెస్టింగ్ అవ్వంగా హెపటైటిస్ ఏ ఉంది అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. ఈ హెపటైటిస్ ఏ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిదండి. ఇది మేజర్గా మనకి ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్ అంటాము. అంటే ఈ వాటర్ కానీ, ఫుడ్ కానీ ఏదన్నా ఈ ఫీకల్ మ్యాటర్తో కంటామినేట్ అయ్యి కలుషితమైనప్పుడు మాత్రమే ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి పరిశుభ్రత అది కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి అది ముఖ్యంగా తల్లిదండ్రులు అది కొద్దిగా పర్యవేక్షించుకోవడం మంచిది. సామర్లకోట పట్టణంలో ఏవైతే పచ్చికలతో ప్రజలు కొద్దిగా భయాందోళనకు గురవుతున్నారనే సమాచారం మీద ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా పట్టణంలో ఉన్న త్రాగునీటికి సంబంధించిన ఫిల్టర్ బెడ్స్ కానీ ఏవైతే OHSR ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగింది. 7 వ్యక్తులు వైరల్ హెపటైటిస్ ఏ వ్యాధికి పడి చిన్నపిల్లలు ఇబ్బంది పడ్డారు. ఆయా ఇళ్లలో ఉన్న పలాయల ద్వారా సరఫరా అవుతున్న నీటి నమూనాలను సేకరించడం జరిగింది. శాంపుల్స్ కూడా టెస్ట్ చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు ఎవ్వరు కానీ ఆందోళన చెందవద్దని మరి రిక్వెస్ట్ చేస్తున్నాను.